వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు శ్రీమతి లలితా రామ్ గారి రచన భిన్న నక్షత్రాలు వింటారు. ఈ వయసులో నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలా అని ఆలోచిస్తోంది మాధురి. నిశ్చలంగా పారుతున్న చిన్న సెలయేరులో రాయి విసిరినట్టయితే అనుకుంది. అనుకోకుండా వచ్చిన మంచి సంబంధమని, పిల్లవాడు బుద్ధిమంతుడు, ఒక్కడే కొడుకని తల్లిదండ్రులు తీర్మానించి తనకు భర్త ఎలాగుండాలి అనే ఒక కల్పన, భావన, కోరిక ఏర్పడకముందే పెళ్లి చేసేశారు తనకి. సంసారం అన్న కట్టడాన్ని మనుష్యుల తత్వాలను బట్టి, అభిరుచులను బట్టి మనకు కావలసినట్టుగా మలుచుకోవచ్చునని ముందరే గ్రహించిన మాధురి తన వైవాహిక జీవితాన్ని పరిశీలించదగ్గ ఒడిదుడుకులు లేకుండా కాపాడుకుంది. అత్తమామలు ఎంతో ఆప్యాయంగా కోడలే కన్నకూతురన్నట్టుగా చూసుకున్నారు. భర్త చైతన్య విశాల హృదయుడే కాని అతని సువ్యాప్తమైన మనసులో తన మీద ప్రేమతో పాటు మరెన్నో ఆప్యాయతలు, ఆశయాలు తెచ్చిపెట్టుకున్న బాధ్యతలు. పక్కింటి బామ్మగారికి బెల్లం కావాలన్నా, 10 మైళ్ళ దూరంలో ఉన్న అక్కా బావలకి అమృతాంజనం కావాలన్నా వాళ్ల నోటికి ముందుగా వచ్చేది చైతన్య పేరే. అతను సహాయపడ్డం తన బాధ్యత అనుకుంటాడే తప్ప కొంతమంది తనను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారేమోనన్న సత్యాన్ని గ్రహించడు. ఈ కాలంలో ఇటువంటి మనిషా అనుకుంటుంది తోటి మనిషిగా. అతన్ని అన్ని విధాలా కాపాడ్డానికే ప్రయత్నిస్తుంది ఇల్లాలుగా. తను మధ్య వయస్కురాలయ్యింది. సంసారం అన్న తోటలో పువ్వులు పరిమళించాయి. కొంతవరకు బాధ్యతలు తీరాయి. తనకు సైకాలజీలో ఎంఏ ఉంది. కౌన్సిలర్గా పనిచేసి కూతురికి 5 ఏళ్ళు వచ్చేసరికి తానే ఉద్యోగం మానేసింది. లోకాన్నుద్ధరించాలని, అంతరిక్షంలోకి ఎగరాలని, పర్వత శిఖరాలను అందుకోవాలని అత్యాశలు లేకపోయినా ఒక గుప్తమైన, అగాధమైన గాఢ తపన మొదలయ్యింది. వాట్సప్ వీడియో కాల్ మోగింది. టైం చూసుకుంది. ఈశానియే, మంకుపిల్ల, ఇష్టం వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంది. నేనెంత బిజీయో నీకు తెలీదమ్మా అంటుంది పైగా. హలో ఈశానీ. హాయ్ అమ్మా, ప్లీజ్ కాల్ మీ ఈషా. ఎన్నిసార్లు చెప్పాను. సరే కానీ డిన్నర్ అయిందా? కాలిఫోర్నియాలో రాత్రి కదూ. అయింది. చపాతీలు కుర్మా ట్రై చేశాను మమ్మీ. గుడ్ న్యూస్, నా మాస్టర్స్ అయిపోయింది. జాబ్ ఆఫర్ వచ్చింది ఈ స్టేట్లోనే. బాస్ మంచివాళ్ళ ఉన్నాడమ్మా. వారానికి 3 రోజులు ఇంటి నుండే పని చేయొచ్చు. మాధురి సంతోషానికి అవధుల్లేవు. ఒక్కతే కూతురు 13 చిల్లర వేల మైళ్ళ దూరంలో ఉందన్న బాధ మర్చిపోయింది. తాము పెంచిన వన్నెల చిలక రెక్కలొచ్చి ఎగిరింది. మర్నాడు పొద్దున్న 10:30కి తనకి జాబ్ ఇంటర్వ్యూ. నెల క్రితం యాదృచ్ఛికంగా తన బయోడేటాని న్యూఢిల్లీకి పంపించింది మాధురి. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ అధ్యక్షురాలు మరికొంతమంది విశాఖపట్నానికి వచ్చి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. 5 స్టార్ హోటల్లో విశాలమైన కాన్ఫరెన్స్ గదిలో 4 కంపెనీ ముఖ్యుల ముందర మాధురి లోపల కంపిస్తూ ఉన్న ఎదుటివారికి నిర్భయంగానూ ఆత్మవిశ్వాసంతోనూ జవాబులిస్తోంది. డిగ్రీ ప్రోగ్రాంకి తాను రాసిన సమగ్ర వ్యాసం గురించి విశదీకరించి మాట్లాడింది. 2 రోజుల్లో ఆవిడికి సంస్థ అధ్యక్షురాలు కాత్యా హాండా గారి నుండి ఉద్యోగంలో వెంటనే చేరమని ఆఫర్ లెటర్ వచ్చింది. చైతన్య, నాకు ఉద్యోగం వచ్చింది. అయితే మామూలు ఉద్యోగం కాదు. టీచర్స్కి, స్టాఫ్కి ఉద్యోగాలను, పాత్రలను నిర్వచించాలి. విద్యార్థులను సంపాదించాలి. ఒళ్ళో చిన్న పాపను పెట్టుకుని పెంచినట్టు పెద్ద బాధ్యతే. ఇన్నాళ్లకు నీకు ఉద్యోగం చేయాలన్న ఆశ వచ్చిందా? ఇంత బాధ్యత నెత్తిపైన వేసుకోగలవా? ఆలోచించు. నేను మటుకు నీతో హాయిగా సాయంత్రం బీచ్ ఒడ్డున నడవడం, మనిద్దరం కలిసి టీవీ చూడ్డం వదులుకోలేను సుమా, మై డియర్ ప్రిన్సిపాల్ గారు అన్నాడు చైతన్య నవ్వుతూ. భీమునిపట్నం బీచ్ దగ్గర ఒక చిన్న కొండ మీద సంపూర్ణంగా స్వతంత్రమైన ఇల్లు సంపాదించింది మాధురి. లీజ్ ప్రకారం కంపెనీ అద్దెస్తుంది. కత్తుల్లాంటి టీచర్స్కి ఉద్యోగాలిచ్చింది. ఒక్కో కుటుంబాన్ని కలిసి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులని జూన్ మాసంలో కొత్త స్కూల్లో ప్రవేశపెట్టమని చెప్పింది. ప్రత్యేక అవసరాలున్న బాలబాలికలు అంటే
ఆటిజం, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల బడి పేరు లిటిల్ ఛాంపియన్ స్కూల్ అని నామకరణం చేసింది. పాఠశాలని ఒక ఆలయంగా భావించి మాధురి తానే మల్లె, గులాబీ, మందారం, చామంతి వంటి పూల మొక్కలు తెచ్చి కట్టడం చుట్టూతా నాటింది. 5 విద్యార్థులతో మొదలుపెట్టిన స్కూలు దినదిన ప్రవర్ధమానమై 2 సంవత్సరాల్లోనే 35 మంది విద్యార్థులతో కళకళలాడింది. టీచర్, సారీ, మీ పేరు మర్చిపోయాను. మా క్లాస్కొచ్చి బొమ్మలు గీస్తారా అన్నాడు చిరునవ్వులతో ధర్మ అనే పిల్లవాడు. మాధురి ప్రిన్సిపల్ అయినా పిల్లలు పిలిస్తే ఆ క్లాస్కి వెళ్ళి తానే పాఠాలు చెప్తుంది. క్లాస్లోకి వచ్చి బోర్డు పైన నెమలి బొమ్మ గీసింది. బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ పీకాక్ బొమ్మని వేయండి. మీకు 1/2 గంట టైం ఇస్తాను. ఓకే, బెస్ట్ బొమ్మకి మొదటి ప్రైజ్ ఈ రంగురంగుల పెన్సిల్స్ అంది పిల్లల వైపు చూస్తూ. ఆమె క్లాసులోకి రాగానే పిల్లలంతా చిరునవ్వుల మల్లెలు పువ్వులైపోతారు. పిల్లలకు ప్రేరణ, అభిరుచి కల్పించాలని చిత్రలేఖనము, మొక్కలు పెంచడంతో పాటు విద్యా సంబంధమైన వీడియోలు చూపించడం, ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్లడం లాంటి ప్రయోగాత్మక సాధనాలు అమలులో పెట్టింది మాధురి. ఒక సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. చంపా టీచర్ బౌలింగ్ చేస్తోంది. తాటి చెట్టులా పెరిగి బలంగా ఉండే 13 ఏళ్ల విద్యార్థి బెంజమిన్ బాల్ని బలంగా కొట్టాడు. ఆ బాల్ ఒక రాతి ముక్కకు తగిలి రాయి ఎగిరొచ్చి చప్పట్లు కొడుతున్న మాధురి నుదుటిపైన పడి గాయమయ్యింది. బడబడా రక్తం కారింది. బెంజమిన్ బాధకి అంతులేదు, పశ్చాత్తాపానికి పరిధి లేదు. ఆ తర్వాత కొద్ది నెలల పాటు మాధురిని చూసినప్పుడల్లా ఐఎమ్ సారీ మాధురి టీచర్, మళ్ళీ అలాగ చెయ్యను, నేను గుడ్ ఫెలోని అని కన్నీరు కార్చేవాడు బెంజమిన్. ఈ అమాయక పిల్లల కోపము, తిరస్కారం అనుభవించడం, వీరి దగ్గర నేను దెబ్బలు తినడం ఎంతో నిజం. కానీ నాకేమాత్రం బాధ అనిపించదు. మాణిక్యాల్లాంటి పిల్లలకి నా మీద ఎందుకింత ప్రేమ? ఈ అమాయకులకి న్యాయం చేకూర్చగలనా? ఏనాటి రుణానుబంధమో, ఎప్పటి వరకో అనుకుని మాధురి తాను విద్యార్థులతోనూ మిగతా టీచర్లతోనూ తీసుకున్న ఫోటోలని ఆప్యాయంగా చూసుకుంది. విశాఖలోనే కాకుండా జాతీయ స్థాయిలో కీర్తి పొంది సత్కారాలను అందుకుంది. అన్నింటినీ మించినది తన విద్యార్థుల ముఖాలలో నిష్కపటమైన చిరునవ్వు మాత్రమే. ఒకరోజు ఉదయాన్నే అకస్మాత్తుగా కాత్యాహాండా సర్ప్రైజ్ విజిట్ అని స్కూల్లో సాక్షాత్కరించింది. మాధురి గదిలోకొచ్చి తలుపులు మూసింది. కంగ్రాచ్యులేషన్స్ మాధురి, మన స్కూల్కి మంచి పేరు సంపాదించిన మొదటి ఎంప్లాయీ నువ్వు. ఐటీ కంపెనీ అధ్యక్షురాలిగా వ్యాపార ధర్మం నిర్వహించడానికి నా ప్రయత్నం ఈ పిల్లల బడి. థ్యాంక్ యూ మేడం. ఇంకా చేయవలసిన పని చాలా ఉంది. మీరు విశాఖలో స్కూల్ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? ఓ అదా, నేను పుట్టింది ఈ ఊళ్ళో, అందుకనే అన్నది కాత్య. మన ఆర్ట్ టీచర్ అజయ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? మాధురి ఈ సంభాషణ ఎటుదారి తీస్తుందో ఊహించకపోలేదు. పిల్లల మనస్తత్వం అర్థం చేసుకుని మనోవికాసం పెంపొందించగలడు మేడం. అ లిటిల్ రఫ్ అరౌండ్ ది ఎడ్జెస్, కానీ పిల్లల్ని అతి సున్నితంగా ప్రేరేపించాలి అంది మాధురి. ఓకే, నువ్వా పని చేయగలవు. అజయ్ని స్కూల్ ప్రిన్సిపల్గా ట్రైన్ చేయాలి. మాధురి కాత్యాను ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె ఏమైనా ఆతృత, భయం చూపిస్తుందేమో అనుకున్న కాత్యాకి ఆశాభంగమే కలిగింది. నీకు మా కంపెనీలో చీఫ్ కన్సల్టెంట్గా అవకాశం ఇవ్వాలన్నది నా ఉద్దేశం. ఆఫీస్ వాతావరణంలో పనిచేయాలి. నెలకు 2 సార్లు ఢిల్లీ రావాలి. ఇంకా కొన్ని ఊళ్లలో స్కూల్స్ ప్రారంభించాలన్న ఐడియా కూడా ఉంది. అజయ్ పదోన్నతిని కాదనలేక కాత్య మనసు మార్చుకోదు అని గ్రహించి పార్ట్ టైం చేస్తాను అని మాటిచ్చింది. ఆ రోజు ఇంటికొచ్చి తనకిష్టమైన యాలకు పొడి వేసిన టీ పెట్టుకుని బాల్కనీలో కూర్చుని భారమైన కళ్లతో సముద్రపు టంచుల్ని చూస్తూ ఆలోచనల్లో లీనమయ్యింది మాధురి. చైతన్య ఒక టీ కప్పుతో ప్రత్యక్షమయ్యాడు. మధు, నీకొక న్యూస్ అన్నాడు. ఇవాళేమిటి, వార్తల వర్షమా? ముందు నా కథ చెప్తాను
అని చైతన్యకు కాత్య ఇచ్చిన అవకాశం గురించి చెప్పింది. ఆహా, నేను చెప్పేది ఇంకా సంచలనమైన వార్తోయ్. రెడీ? ఇవాళ ఈషా ఫోన్ చేసి గంటసేపు ఫేస్ టైంలో మాట్లాడింది. తన స్నేహితుడు నితిన్ అని ఒక అతన్ని పరిచయం చేసింది. ఇద్దరూ కలిసి ఇండియా వస్తారట అన్నాడు నెమ్మదిగా. మాధురి మనసు కల్లోలమైంది. ఈషాకు తన నాన్న దగ్గరే గారాబం, చనువు. అమ్మంటే కొంచెం భయమే. తను అలాగే పెంచింది మరి. తను స్కూల్లో పిల్లలను, తన లిటిల్ ఛాంపియన్స్ను ఇంకా ఎక్కువ గారాబం చేసిందేమో. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మధు, నువ్వేం బాధపడకు, మన పిల్లేగా, అన్నీ కరెక్ట్గానే చేస్తుందని నా నమ్మకం. ఈషా వచ్చే రోజు రానే వచ్చింది. ఆమెకి ఇష్టమైనవన్నీ వండి ఆమె బెడ్రూమ్, గెస్ట్ రూమ్ రెడీ చేసి మాధురి హడావిడి పడుతోంది. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, నేను ఇంకా డిన్నర్ రెడీ చేయాలి అంది మాధురి. ఓకే మధు, ఏమైనా శాంతంగా ఉండు, తొందరపడకు అన్నాడు చైతన్య. కారులో నుంచి దిగిన ఈషాను ప్రేమగా కౌగిలించుకుంది మాధురి. ఇంతలో కారులోంచి దిగాడు నితిన్. 5-6 ఏళ్ళు ఉండవచ్చునేమో, చేతుల్లో ముద్దొచ్చే పిల్లవాడు. మాధురి తన ఆశ్చర్యాన్ని, కలవరాన్ని కప్పిపుచ్చుకుని అతన్ని, పిల్లవాణ్ణి ఇంట్లోకి ఆహ్వానించింది. తర్వాత ఈషా చెప్పింది, తనకు ఒక వ్యాపారపరమైన మీటింగ్లో పరిచయం అయ్యాడట నితిన్. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలి అన్నంత దూరం వచ్చింది. అమ్మా, నితిన్కి ఒకసారి వివాహం అయింది. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడే డైవోర్స్ అయింది. పిల్లవాడి బాధ్యత అతనిదే. మాధురికి పిల్లలంటే ఎంత ఇష్టమైనా సొంత కూతురు విషయంలో కాస్త బాధనిపించింది. అయితే పిల్లవాడు ఆర్యన్ని ఎత్తుకుని వాడి అందమైన కళ్ళలోకి చూసి తనను తానే మర్చిపోయింది మాధురి. ఆర్యంతో 2 రోజులు గడిపిన తర్వాత మాధురికి అర్థమైంది, ఈ తన చిన్ని మనవడు ముద్దుల కన్నయ్య కూడా తన స్కూల్లోని పిల్లల వంటి వాడేనని. పసివాడి కన్నుల వెలుగుల్లో నీల సముద్రపు లోతులు. వాడి అంతర్బుద్ధి తనకి అగమ్యగోచరం. వాని ప్రపంచం తనకి తెలియనిది. వానికి భవిష్యత్తులో చేయందించడమే తన కర్తవ్యం. నువ్వు నాకు దేవుడిచ్చిన వరంరా అని పిల్లవాడి నుదుటిపై ముద్దు పెట్టుకుని ఈ పసివాడి జీవితం కాంతిమయం చేయాలి అనుకుంది మాధురి. వసంతవల్లరిలో స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు శ్రీమతి లలితా రామ్ గారి రచన భిన్న నక్షత్రాలు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.